సొంతిల్లు అందరి కల. ఇల్లు కట్టుకునేటప్పుడు వాస్తు నియమాలను పాటించేవారు చాలామంది ఉంటారు. కొత్త ఇంటిని నిర్మించాలన్నా, కొనాలన్నా వాస్తు సందేహాలను తీర్చుకుని ముందడుగు వేస్తారు. అయితే ఎప్పటినుంచో ఉన్న బావిని పూడ్చి అక్కడ ఇల్లు కట్టవచ్చా లేదా అనే విషయాన్ని ఇప్పుడు వాస్తు నిపుణుల మాటల్లో తెలుసుకుందాం. ఇక్కడ బావిని పూడ్చివేసి ఇల్లు కట్టచ్చా, అది మనం ముఖ్యంగా తెలుసుకోవాలి. బావిని పూడ్చేసి ఇల్లు అనేటువంటిది పొరపాటున కూడా కట్టకూడదు. ఒకవేళ మనకి బట్ నాట్ కండిషన్ అనుకోండి, మనకి శాస్త్రంలో చెప్పింది ఏంటంటే తటాక శాంతి, కూప శాంతి అన్నారు. అంటే ఏం చేస్తామంటే బావిని 9 అడుగుల వరకు కింద వరకు తీసి, అంటే చిన్న ఇటుక పెంకులతో సహా ఇటుక ముక్కలతో సహా 9 అడుగుల వరకు తీసి 11 రోజులు సూర్యరశ్మికి ఉంచాలి. అంటే ఉన్న నీళ్ళంతా తీసేసి, అదేవిధంగా 9 అడుగులు రోడ్ లెవెల్ నుండి 9 అడుగుల వరకు కింద వరకు తీసేసి కూపశాంతి చెయ్యాలి. దాన్నే ఉదకశాంతి అన్నారు, అదేవిధంగా కూపశాంతి అన్నారు. ఇలా చేసి దగ్గరలో ఉన్నటువంటి గ్రామ దేవతకి చద్ది నైవేద్యంగా పెట్టాలి. ఇలా చేసినప్పుడు ఆ యొక్క బావి ఉండేటువంటి తత్వాన్ని, అంటే ఆ నీరు కదా, ఇప్పుడు నీటిని మనం తీసేస్తున్నాం, తీసేసి దాని మీద ఇల్లు కడుతున్నాం. అంటే పంచభూతాల్లో ఒకటైనటువంటి ఆ యొక్క నీటిని మనం తొలగిచ్చేస్తున్నాం, అంటే ఉండాల్సింది తీసేస్తున్నాం. కాబట్టి ఏం చేయాలి, మొట్టమొదటిగా బావిని తీసే ముందే మనం ఒక బోర్ అనేటువంటిది వేయించుకోవాలి. లేకపోతే ఇంకేమన్నా అండర్గ్రౌండ్ సంప్ అనేటువంటిది మనం చేయించుకోవాలి. అందులో నీరు నిల్వ ఉండేలా చూసుకొని ఈ యొక్క బావిని పూర్తి చేయటం అనేటువంటిది చేసుకోవాలి. ఇదంతా కూడా ఈశాన్యం జోన్లో ఉంటే ఇది పాజిబుల్. అలా కాదు, మనకి ఎక్కడో తూర్పు ఆగ్నేయంలో బావి ఉంది ఆ స్థలంలో, అలాంటప్పుడు ఆ బావిని మూసేసి క్లోజ్ చేసి దాని మీద ఇల్లు కట్టుకోవచ్చా అని చెప్పేసి చాలామందికి సందేహం. తూర్పు ఆగ్నేయంలో బావి ఉంటే ఇంటి యజమానురాలకి కొంచెం ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఎదురవుతాయి అనేటువంటిది వాస్తుశాస్త్రం చెప్తోంది. కాబట్టి తూర్పు ఆగ్నేయంలో బావి ఉన్నప్పుడు పొరపాటున కూడా ఇట్లా మనం స్థలం తీసుకొని ఇల్లు కడితే అక్కడ మనకి అంత అభివృద్ధి పదము అనేటువంటిది రాదు. ఇక్కడ నైరుతి మూల కానీ ఆగ్నేయం మూల కానీ మనకి ఎప్పుడు కూడా బావులు ఉంటే ఆ యొక్క స్థానాన్ని వదిలేసి ఒక ప్లింత్ బీమ్ వేసుకొని కట్ చేసుకొని మిగతా స్థలంలోనే మనకి ఇంటి నిర్మాణం అనేటువంటిది చేసుకోవాలి. అదేవిధంగా వాయువ్యంలో కానీ ఈశాన్యంలో కానీ ఉన్న వాటిని కొంచెం తీసేసి దాని కాంపెన్సేషన్గా వేరే బోరు కానీ లేకపోతే అండర్గ్రౌండ్ సంప్ కానీ కట్టుకొని అది ఇంటి ఆచ్ఛేదనలకి వచ్చేటట్లుగా కూడా కట్టుకోవచ్చు. ఆ ఇంటి డిజైన్ అనేటువంటిది స్థల కొలతల మీద చాలా జాగ్రత్తగా చూసి కట్టుకుంటే ఇంట్లో ఉండేటువంటి యజమానికి, యజమానురాలకి, గృహస్థులకి అత్యద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది.